శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఇవాళ ఒక విశిష్టమైనటువంటి విషయం. సనాతన సంప్రదాయవాదులందరికీ, వైదిక ధర్మము అంటే శ్రద్ధ కలిగిన వారందరికీ తెలియచేయాలి అనే ఉద్దేశ్యంతో ఈ చిన్న అద్భుతమైనటువంటి ఒక ఇంటర్వ్యూని చేయటం జరుగుతోంది. ఇంటర్వ్యూయర్ గారి గురించి నేను చెప్పాల్సినటువంటి పనే లేదు. పెద్దలు, ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ విదేశాల నుంచి అనేక మంది ఎక్కడ వాళ్ళకి జ్యోతిష విభాగంలో అనుమానం వచ్చినా, ఏ ముహూర్తం కావాలన్నా, ఏ జాతక విషయం కావాలన్నా సంప్రదించేటటువంటి మహానుభావులు, పంచాంగకర్త. జ్యోతిషములో సూర్య సిద్ధాంతము చాలా కొలది మంది మాత్రమే గణించగలరు. అలా సూర్య సిద్ధాంత గణితాచార్యులుగా ప్రఖ్యాతి పొందినటువంటి వారు. ఇక ముహూర్తం పెట్టాలి అంటే మా శంకరవంచి వారి దగ్గరికి వెళ్ళండి అనేది తెలుగు నోట నానుడి. అలాంటి శ్రీ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు ముహూర్త మార్తాండ. వారి యొక్క విద్వత్ ప్రభ చూసినటువంటి జగద్గురువులు వారిని శృంగేరి జగద్గురు మహాసంస్థాన ఆస్థాన జ్యోతిష్యులుగా నియమించటం జరిగింది. ఇది అనంత శ్రీ విభూషితులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి చరణులు, శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి చరణులు వారి మీద చూపించినటువంటి సంపూర్ణ అనుగ్రహం. 3 PhDలు చేసి 4 గోల్డ్ మెడల్స్ని పొందినటువంటి మహాత్ములు. ఇవాళ రేపు ఒక విద్య మనం ఏదైనా నేర్చుకుంటే మా పిల్లవాడిని ఇంకో దాంట్లో పెడదాము, ఇంకేదైనా తీసుకొని వెళ్దాము అనే ఆలోచనలో ఉంటారు. కానీ ఆయన నేను ఏది నమ్మానో ఆ సిద్ధాంతం నా వంశంలో ఉండాలి, అది వంశ పారంపర్యమై ఉండాలి అనేటటువంటి ఆ విద్య పట్ల ఉన్నటువంటి ప్రీతితో చక్కగా వారి అబ్బాయిని కూడా ఇటు ఆస్ట్రాలజీలో PhDలు చేయిస్తూ, అటు సైంటిఫిక్గా ఆస్ట్రానమీలో కూడా PhD చేయించారు శంకరవంచి శివ గారిని. అలాంటి పెద్దలు వారిని తత్వం చారిటబుల్ ట్రస్ట్ అని మేము ఒక సంస్థ స్థాపించడం జరిగింది. ఈ తత్వం చారిటబుల్ ట్రస్ట్ యొక్క ఆధ్వర్యంలో తత్వాశ్రమం అని ఒక ఆశ్రమాన్ని నిర్మించే నిమిత్తము సన్నిధానం వారు శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి చరణులు సంపూర్ణంగా ఆశీర్వదించారు. మరి దీనికి స్థలం ఎక్కడా అని వెతుకుతూ ఉన్నప్పుడు ఒక దాత అలివేలు మంగ గారని గోదావరి జిల్లాలో, గురుగారు ఈ రోడ్డు మీద ఒక 2 ఎకరాలు స్థలం మాకుంది, మీరు చేసేటటువంటి వైదిక ధర్మము ఏదైతే ఉందో అది నిల్చోవాలనే ఆలోచన మీకుంది కాబట్టి 2 ఎకరాలు మీకు ఇస్తున్నాము, దానికి ఇంకొక 3 ఎకరాలు మా తత్వం చారిటబుల్ ట్రస్ట్ జత చేసుకుంది, 5 ఎకరాల స్థలమైంది. కానీ ఇక్కడితో ఆగం. దీనిని 100 ఎకరాలు దాటేటటువంటి లెక్కలో చూడాలి కానీ ఆ కింద చూసేటటువంటి సంస్థ కాదు. ఈ సంస్థ తరఫున అక్కడ అద్భుతంగా ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు 3 సార్లు ఈ భారతావనిని చుట్టి ఇక్కడ ధర్మ ప్రతిష్ఠ చేశారు కాబట్టి వారి యొక్క ప్రతిష్ఠ, శారదాంబ వారి యొక్క ప్రతిష్ఠ, శివ పంచాయతన ప్రతిష్ఠ ఎక్కడా లేనట్టుగా అగ్నిహోత్ర క్షేత్రము. మనం ఆహితాగ్నుల్ని కాపాడుకోవాలి. వేదము అంటే అగ్నులు, అగ్నులు అంటే వేదము. ఆ అగ్ని పరిరక్షణ భారతదేశంలో ఎక్కడా జరగట్లేదు. కాబట్టి విశేషంగా అంటే ఎవరో గృహాలలో జరగడమే కానీ ఒక ఆలయంగా నాయన ఇక్కడ జరుగుతుంది. ఎందుకు? ఈ ఆలయాల్లో జరిగేటటువంటి అగ్నిహోత్రమే విశ్వం మొత్తానికి రక్ష. ఆ రక్షించేటటువంటి క్షేత్రము వైదిక ధర్మానికి అవసరము అని ఈ అగ్నిహోత్ర క్షేత్రం నిర్ణయిస్తే సరిపోయిందా? ఆ నిర్ణయించినటువంటిది కట్టాలి అంటే ముహూర్తం కావాలి. సన్నిధానం వారి దగ్గరికి వెళ్ళి స్వామి మీరే ముహూర్తం పెట్టండి అని అడగడం అనేటటువంటిది మొత్తము భారము వారి మీదకి తీసుకెళ్ళడం. అందుకని ప్రథమంగా మరి ఎవరు అంటే మా శృంగేరి జగద్గురు మహాసంస్థాన ఆస్థాన పండితులైనటువంటి
శంకరమంచి రామకృష్ణ గారిని వెళ్ళి అభ్యర్థించటం, వారు వెంటనే దానికి అంగీకరించి చాలా క్లిష్టతరమైనటువంటి ఇవాళ ఉన్న వైదిక పరిస్థితుల్లో ఈ వేద ధర్మాన్ని రక్షించాలి అంటే ఎలాంటి ముహూర్తం ఉండాలి అని ఉన్నంతలో చాలా బలీయమైనటువంటి ముహూర్తం. ఆనాడు విద్యానగర సామ్రాజ్యాన్ని నిర్మాణం చేయడం కోసం విద్యారణ్య యతీంద్రుల వారు ఆ విజయనగర సామ్రాజ్యాన్ని తెచ్చారు కాబట్టి మనం క్షేమంగా ఉన్నాం. ఆ స్థాయి ముహూర్తం ఒకటి కావాలి, అంత శుద్ధి ఉండాలి ముహూర్తంలో అని బాగా విశేషమైనటువంటి కృషి చేసి అనేకమైన విధాలుగా దాన్ని పరిశీలించి మనకి ఒక ముహూర్తాన్ని వారు కొన్ని ముహూర్తాలు అనుగ్రహించటమైంది. ఆ 2 ముహూర్తాలలోంచి సన్నిధానం వారి దగ్గరికి తీసుకెళ్ళాక సన్నిధానం వారు కూడా దాన్ని పూర్ణంగా పరికించి ఒక ముహూర్తానికి పూర్ణమైనటువంటి అంగీకారాన్ని తెలిపి ఈ ముహూర్తం ప్రకారం ముందరికి వెళ్తే సర్వత్రా దిగ్విజయం తప్ప వెనక్కి తిరిగి చూసేది ఉండదు. ఎందుకంటే మంచి కార్యక్రమం చేసేటప్పుడు పాడు చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. ఆ శక్తిని ఎలా ఎదుర్కోవాలి అంటే అది ముహూర్తం మీద ఆధారపడి ఉంటుంది. అందుకని అలాంటి ముహూర్తాన్ని ఇచ్చినటువంటి పెద్దలు శంకరమంచి రామకృష్ణ గారు నాదే ఉపోద్ఘాతం కింద వెళ్ళిపోతోంది. ఎందుకంటే ఎంత చెప్పినా వారి గురించి తక్కువే. ఆ ఉపోద్ఘాతంగా వెళ్తున్నటువంటి సందర్భంలో వారి గురించి నేను ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. నమస్కారం అండి. నమస్కారం.